ఇంతకన్నా యాక్టింగ్ కావాలంటే ఇంకేం చేసేది. ఏమన్నా నా మీరు మా ఇది తీసి అంటారు కదా పిక్చర్, మీరే చెప్పండి బాగుందా బాగాలేదా, మీరు చెప్పండి. ఇంతకన్నా డైరెక్షన్ కావాలంటే ఇంక వీళ్ళకు తీసిన సినిమాలే తీయాలా. వానిలో యాక్టింగ్ బాగా పవర్ఫుల్గా తీసినాడు, ఇంప్రూవ్ అయినాడు. యాక్టింగ్ ఏవన్గా ఇంప్రూవ్ అయినాడు, మీరే చెప్పండి. ఇంతకన్నా బాగా తీయాలంటే ఇంక ఎట్లా తీయాలో వీళ్ళన్నా బాగలేదని వాళ్ళు పోయి డైరెక్టర్కి డైరెక్షన్ నేర్పిల్ల. బాగలేదనే వాళ్ళు పోయి డైరెక్టర్కి వీళ్ళు డైరెక్షన్ నేర్పిల్ల, కానీ వీళ్ళన్నా కథ రాసియాల. కానీ ఇంతకన్నా సినిమా వాడు యాక్టింగ్ ఏమన్నా ఇంప్రూవ్ అయినాడా లేదా? యాక్టింగ్ మటుకు 10 సినిమాలు తీసిన వాళ్ళు కానీ అంత యాక్టింగ్ చేసినట్లు చేసినాడు. ఇంకేం చేయాలి చెప్పండి, ఇంకేం చేయాలా? ఏవన్గా చూపించినాడు అన్న, యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ అయింది, బాగా చేసినాడు అన్న. హీరోయిన్ది బాగుంది, స్టోరీ మాకు పిక్చర్లో లేబుద్ది కాలేదు. లాస్ట్ వరకు బూస్ బంసే వస్తుంది, కానీ మా పిల్లోడు కానీ దాంట్లో కూర్చుండేసినాడు. ఇంకా ఊరికనే కొందరు వాళ్ళు ఎట్లా అంటే వేరే అభిమానం పెట్టుకొని వాళ్ళు దాని మీద ఓప్స్తో ఉండేసి అదే ఇప్పుడు బాగలేదు అని మనసులో పెట్టుకొని వస్తారు. అదే పనిగా ప్రూఫ్ చేయాలా బాగలేదు అని వాళ్ళ మనసులో పెట్టుకొని వస్తారు. అదే చెప్తే అట్లా చెప్పే వాళ్ళకి మనమేం చేయలేం. అది ఎవరి సినిమా అన్నా కానీ వాళ్ళు మనసులో పెట్టుకొని ఉంటారు, దీన్ని ఇది చేయాలా, ట్రోల్ చేయాలా, వాంటెడ్ మాట్లాడాలా, దీన్ని ట్రోల్ చేయాలా అనే ఉద్దేశంతో మనసులో పెట్టుకుంటారు. కానీ పిక్చర్ ఏవన్ బ్లాక్ బస్టర్ మూవీనా ఏముంది ఆడ, పెద్ద అమౌంట్ ఏం కాదు, బడ్జెట్ తక్కువే, 34 కోట్లు 4 రోజుల్లో వస్తుంది. బడ్జెట్ పక్కన పెట్టు, హీరో ఇంప్రూవ్మెంట్ అయినాడు అంతే. నా కమ్బ్యాక్ అంటే ఏందో నిరూపించిన మన అక్కినేని అఖిల్కి కింగ్ కొడుకు. నిజంగానే ఇంతకుముందు చెప్పింటారు ప్రతి హీరోకి ఈ నెక్స్ట్ మూవీతో పోలిస్తే ఇంకో మూవీతో పోలిస్తే ఈ మూవీస్ కంబ్యాక్ ఇస్తాడు. వంతా కాదు, అఖిల్ ఇంతకుముందు పోల్చుకుంటే మూవీలన్నీ కలిపి ఈ సినిమాతో కంబ్యాక్ అంటే ఇది ఇట్లా కొట్టాల. ప్రతి ఒక్కరికి నోర్లు మూవీ ఇచ్చినాడు అఖిల్న. ఇంతమంది ఎందుకు ట్రోల్ చేస్తారు, ప్రతి ఒక్కరు ట్రోల్ చేసినారు, కానీ ట్రోల్స్ దాటుకొని మంచి కంబ్యాక్ ఇచ్చినాడు అసలు. వాట్ ఎవర్ అఖిల్ ఈ సినిమాతో, అఖిల్ అంటే ఎవరో ఈ సినిమాతో అఖిలేని అఖిల్ అంటే ఎవరో ఈ సినిమాతో నిరూపించినాడు అఖిల్. సో వాట్ ఎవర్ హ్యాండ్స్ ఆఫ్ డైరెక్టర్కి, ప్రతి యాక్టర్ని మర్చిపోయేలాగా చేసినాడు అఖిల్. వావ్, నిజంగానేనా ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క ఎలివేషన్స్, బీజింగ్ కొట్టినా నా తమ్మును, ఆ బీజింగ్కే డామినేట్ చేసిన హీరో మా ఈ సినిమాలో అఖిల్. వావ్, ఫెంటాస్టిక్. సపోర్ట్ కాదు, ఇద్దరం కలిసి చెప్తాము. ఒక నిమిషం, ఇది నీకు సంబంధించిందే. ఎన్టీఆర్ సినిమా ఏదైనా ఎన్టీఆర్ వాయిస్తో ఓపెన్ అయిందనుకో, అది ఆయన అదృష్టమో లేకపోతే సినిమాకి అదృష్టమో, ఆటోమేటిక్ అది సరే. ప్రతి ఒక్క ఎలివేషన్స్కి ప్రతి ఒక్క ఎలివేషన్స్ చెప్తాం కదా, ఆ ఎలివేషన్నే డామినేట్ చేసినాను అసలు. అలాంటి ఎలివేషన్స్ ఒక చూసింటాం ఒక కమర్షియల్ సినిమాలో. ఎన్ని కమర్షియల్ సినిమా పోయినా కానీ ఈయన ఇచ్చిన ఈ కమర్షియల్లో ఈయన హైలైట్. నిజంగానే వావ్, అక్కినేని ఫ్యాన్స్కి ఇది మెయిన్ ఒక పండగ అనమాట. ప్రతి ఒక్కరికి యాక్టింగ్లో స్కోప్ బాగా ఇచ్చినారు. ఆయన ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారో ప్యూర్ అసలు హ్యాట్స్ ఆఫ్. ఇట్లా ఉండాల ఒక నార్మల్ ఆడియన్స్కి ఏం కావాలా, ఒక ఫైట్లు, కమర్షియల్ మూవీ, ఒక బ్యాక్డ్రాప్, ఒక స్టోరీ, కానీ అన్నీ కలిపి కొడితే ఒక అక్కినేని అఖిల్ లెనిన్. సో ప్రతి ఒక్క సీజన్ మీరు ఫ్యామిలీ వస్తారు కదా, ఎక్కడ కానీ మీకు ఒక చిన్న పాయింట్లో ప్రతి ఒక్క సెకండ్ బోర్ కొడితే కన్నా అప్పుడు అడగండి. అయ్యో వాంచినాను అసలు. ఆయన తమనన్న గురించి చెప్పే పనే లేదు, ఆయన ఏందో నిరూపించుకున్నాడు ఎప్పుడో. లెక్క అసలు కింగ్కే మెయిన్ కలెక్షన్ కింగ్ అయిపోతాడు. ఇంకా కింగ్ కొడుకునా అంతే, నా దృష్టిలో కింగ్ కొడుకు అంతే. ఫస్ట్ నాగచైత నిన్న ఇది చేసినాడు, ఇప్పుడు మన అఖిల్ అన్న స్టార్ట్ చేస్తాడు ఇంక వారు మంచి. ఇంకా చూసుకోండి అఖిల్ని, ఈ సినిమాతో ఇన్ని సినిమాల కన్నా ఈ సినిమాతో ఇంకా స్టార్ట్ అవుతుంది అఖిల్ అనే పేరు. అక్కినేని అఖిల్ కొంచెము మారుతుంది స్టార్ట్ దమ్. సో
వాట్సాప్ డైరెక్టర్ గురించి చెప్పాల. ఆ స్క్రీన్ సెన్స్ కానీ ఒక స్టోరీ కానీ ఎక్కడ కానీ డిసప్పాయింట్ చేయనీకని చూపించడమే పెద్ద గొప్ప అసలు. అంతా మన సైడే అంతా మన ఊరు బ్యాక్ డ్రాపే. ప్రతి ఒక్కరూ మన బ్యాక్ డ్రాప్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు అన్న. మన సైడే కాదు, బయట అనదర్స్ తెలంగాణ కావండి, ఒక కోస్తా ఆంధ్ర మొత్తం ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. నచ్చలేని సీన్స్ ఏమి లేవు. ఫస్ట్ హాఫ్ అని ఏం లేదన్నా నెగిటివ్ స్పెండ్ చేసే వాళ్ళని ఈ సినిమాతో చెప్పు దెబ్బతో కొట్టినట్టు సమానం ఇది సినిమా. నార్మల్ కాదు, ఒక మూవీ లవర్గా చెప్తా. ప్రతి ఒక్క నెగిటివ్ రివ్యూ రాసే వాళ్ళకి ఇది ఒక చెప్పు దెబ్బ పడేంత గుణపాఠం ఇది. ఈ సినిమాతో గుణపాఠం ఆయన చెప్పినాడు, ఎవరు చింటూ అన్న నాగవంశీ. నేను మాట్లాడను, సినిమా మాట్లాడుతుంది సక్సెస్ మీట్లోనే ఇంకా నేను మాట్లాడేది, ఇంతకుమించి నేనేం మాట్లాడిన మైక్ ఇచ్చేసాడు పక్కన చూసినాను ఇంటర్వ్యూలో. బట్ ఆయన ఇంటి స్టార్ట్ అవుతాడు. ఆయనకి మంచి బ్యాక్ డ్రాప్ ఎవరంటే మా ఆయన్నే. ఆయన చెప్తాడు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలోనూ మా ఎన్టీఆర్ అన్నే ఆయనకి ఇన్స్పిరేషను, మా అన్న అని చెప్పుకుంటాడు. కాబట్టి సో మా ఆయన ద్వారా మేము చెప్పేది ఏమంటే ఈ సినిమాని ఇంకా మంచి ఎత్తులో పోవాలని నేను కోరుకుంటానా. ఈ సినిమాతో 100 కోట్లు ఆయన క్లబ్లో చేరాలని అక్కినేని అఖిల్ అన్న. సో ఆయన ప్రౌడ్గా ఫీల్ అవుతాను సినిమా చూసినందుకు. ప్రతి ఒక్కరూ రండి. మీకు ఎక్కడ కానీ మీరు పెట్టిన అమౌంట్కి కానీ మీరు చూసిన సినిమాకి కానీ ఎక్కడ కానీ డిసప్పాయింట్ అవ్వరు. సో జై అఖిల్. ఈ సినిమాతో కింగ్ కొడుకు బాగుందినా. అఖిల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ క్లైమాక్స్ గురించి చెప్తాను. నేనైతే అఖిల్ క్లైమాక్స్లో అయితే జీవించేసాను నిజంగా. ఏ సినిమాలో కూడా ఇంత క్లైమాక్స్ నేను ఎప్పుడు చూసినలా, అంత ఎమోషన్ కూడా నేను అఖిల్ అంత చూసినలా. ఇప్పుడు హలోలో చూసినాము, అఖిల్ ద పవర్ ఆఫ్ ద జువాలో చూసినాము. నాకైతే అఖిల్ యాక్టింగ్ పిచ్చిగా నచ్చింది నాకు క్లైమాక్స్లో అయితే. అఖిల్ చూసిన ఏం క్లైమాక్స్ అసలు యాక్టింగ్ అఖిల్ది, ఆ ఎమోషన్ కానీ ఆ ఏడుపు కానీ. ఒక ఫైట్ ఉంటుంది ఆ తిన్నాల్లో, అప్పుడు ఆ అఖిల్ ఒక ఎమోషన్ ఆ ఫైట్ భలే ఉంది నచ్చింది సినిమా. బాగుంది. భాగ్యశ్రీ కూడా బాగా చేసింది. ట్విస్ట్లో ఒకటి ఉంది ఇంటర్వెల్లో, చెప్పకూడదు. సినిమా బాగుంది. శివాజీ అది చెప్పకూడదు. సినిమా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి, 2 పాటలు. అఖిల్ అయితే కంబ్యాక్ నా, అందరూ బాగా చేసినారు. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు. హాయ్ బ్రో. మన అఖిల్ అన్న మూవీ లీన్ మూవీ ఎక్సలెంట్గా ఉంది. అందరూ అంటా ఉండ్రి అన్నది లీని మూవీ పోతే అన్న షెడ్ పోల్చింది అని. ఈ సినిమాతో కంబాక్ బాగా ఇచ్చినాడు అన్న. మూవీ ఎక్సలెంట్గా ఉంది. ఇన్ని మూవీల పైన లీని మూవీ ఎక్సలెంట్గా ఉంది. యాక్షన్ కానీ మూవీ స్టోరీ లైన్ కానీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్గా ఉందన్న. మరి మన తమనన్న బీజిఎం మూవీకి అయితే ఎక్సలెంట్. అదే అందరూ నందమూరి తమను, కొణిదెల తమన్ అంటాండ్రి. ఇంకటి నుంచి అక్కనీని తమన్, ఇంకా అక్కనీని తమన్ అనే పేరు పడిపోతుంది అన్నకి. మూవీ ఎక్సలెంట్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అందరూ చూడాల్సింది. ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా చూడాలన్న, పక్కా చూడాలి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందన్న, అందరూ బాగుంది. మెయిన్ శివాజీ అన్నది నాకు బాగా నచ్చింది, ఎక్కువ హైలైట్ అయినది మూవీకి. ప్రతి ఒక్క ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ చూడాలని కోరుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్కి అయితే వేరే లెవెల్నా. పీక్ సినిమా, పీక్ డైరెక్షన్, పీక్ బీజిఎం, పీక్ యాక్టింగ్. సినిమా అయితే అసలు చెప్పాలన్నా మొత్తం అదా చేసినాడు. అసలు ఇంత బాగా యాక్టింగ్ చేస్తాడు అనుకోలే. ఆయన ఒక విజయవాడలో ఒక థియేటర్లో ఈసారి నేను మాట్లాడిన సినిమా మాట్లాడుతుంది, సినిమానే మాట్లాడింది నా. ఆయన కష్టపడిన దానికి, ఆయన ఇది చేసిన దానికి ప్రతి ఒక్క యాక్టర్ 100 పోసి అఖిల్ని అంతగా బాగా ఆయనకి బాగా సపోర్ట్ చేయడం కానీ ఆయనకి ఎంతగా హిట్ రావడం కారణం ఆయన ఒక్కడే కాదు, ప్రతి ఒక్క యాక్టరు ఆయనకి బాగా సపోర్ట్ చేసి ఆయన సినిమా కోసం బాగా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరిని అసలు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆయన అయితే వేరే లెవెల్. నిజంగా అఖిల్ తమనన్న బీజం చెప్పాల్సి ఉంది. పూనకాలు వచ్చేసినాయి. స్త్రీల కోసం ఏమని పెట్టింది చాలా బాగుంది. భాగ్యశ్రీనే సెట్ అయిపోయింది, కరెక్ట్గా ఉంది. హార్ట్ సినిమా హార్ట్ నిజంగా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేనా. వేరే లెవెల్ సినిమా అయితే. నా 100లో 10 మందికి నచ్చకపోతే ఎవరు ఏం చేయలేము. నా 90 మంది నచ్చితే దాన్ని బ్లాక్ బస్టర్ అంటారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంతే. ఇప్పుడు ఇంతమంది నచ్చితేనే ఎవరో ఒకరు ఇద్దరు బాగాలేదనేస్తే అది సినిమా ఫ్లాప్ అయిపోదు కదా. ఆయన కంబ్యాక్ ఇచ్చినాడు. కంబ్యాక్ మరి ఇంత గట్టిగా వేసాను అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ నా అఖిల్కి. ఇలాంటి స్టోరీలు ఆయన ఎంచుకోవాలని. మరి ఇప్పుడు ఇంత హిట్ కొట్టినాడు కాబట్టి ఇంకొంచెం కేర్ తీసుకొని మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటే అక్కినేని అఖిల్ బాగా నిలబడతాడు. అన్న తర్వాత తమ్ముడు
నాగ చైతన్య ద్వారా తమ్ముడు బాగా నిలబడతాడు. ఇంకా నాన్న వాళ్ళు తెలిసింది కింగ్ కదా ఆయన. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మా అన్న వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఫస్ట్ అన్న వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అన్న ఏది లేని అంత ఇది చేయనా, మా అన్న ఏదైనా కానీ అంత దాంట్లో అంత ఇది ఉంటేనే కానీ చేస్తాడే కానీ లేకపోతే చేయడు. ఆ అన్న అంత నమ్మినాడు కాబట్టి మేము అంతా నమ్మి వచ్చినాం. మాకైతే ఫుల్ మీల్స్ ఎక్సలెంట్ నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అక్కడికి అయితే ఎంత చెప్పినా తక్కువేనా. బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేసినాడు. చాలా చేసాము, ఇట్టు కొట్టాము. అఖిల్ ఇంతవరకు ఎవరు యాక్టింగ్ రాదు అది ఇది అన్నారు. ఏ సినిమాలో యాక్టింగ్ లేదు. ఈ యాక్టింగ్ చూడమను. ఫస్ట్ ఎవరైనా కానీ తప్పులు పట్టేవాడు ఎవరైనా కానీ ఈ సినిమాని చూడమను. మళ్ళీ మాట్లాడమను. యాక్టింగ్ లేదంటే ఏం చెప్తే అది చేస్తాను. నాగార్జున ఏం చెప్పాడు, సోగ్గాడు చిన్న నాయనకి చెప్పాడు, కొడుతున్నాం వస్తున్నాం హిట్టు కొడుతున్నాం అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చెప్పలే. తండేలకి చెప్పాడు వస్తున్నాం హిట్టు కొడుతున్నామని. కొట్టాము. ఈ సినిమాకి వచ్చాము, వస్తున్నాం హిట్టు కొడుతున్నాం 10th అన్నాడు, కొట్టాము. అఖిల్ గారి యాక్టింగ్ అయితే బీభత్సంగా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఇంత మాస్ యాక్టింగ్ ఎప్పుడూ చేయలే, భారీగా చేశాడు. మాకైతే చాలా గర్వంగా ఉంది. డైరెక్షన్కి యాడ్సప్. ఫస్ట్ సూపర్. హీరోయిన్ కానీ వాడి ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ అతను విలను చాలా బాగా చేశారు. అందులోనే సునీల్ లాస్ట్ క్లైమాక్స్లో చెప్పడం కానీ దాన్ని ఎలివేషన్ ఆయన చెప్పడం కానీ చూపించడం, ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే సినిమా లేదు. ఆయన ఎక్సలెంట్గా చెప్పాడు కాబట్టి ఇంతవరకు వచ్చేది. సునీల్ గారి క్యారెక్టర్ కానీ శివాజీ క్యారెక్టర్ కానీ ఎవరైనా యాక్టర్లంతా ఎక్సలెంట్గా చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తేనే సినిమా కలెక్షన్లో బట్టి వెళ్తుంది.